అందరి ప్రైజ్లాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుని బిడ్డలారా, ఉదయం లేచి ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకున్నట్లయితే ఆ దినమంతా మనకు ఎంతో నెమ్మది ఉంటుంది. మన యొక్క జీవితానికి కావలసిన ప్రతి మార్గము ప్రభు తెరిచే విధంగా మనకు మనమే అది సిద్ధపరచుకునే బిడ్డలుగా ఉంటాం. కాబట్టి ఈ దినం దేవుని యొక్క వాగ్దానం మనం చూసినట్లయితే యెషయా 54వ అధ్యాయము 11వ వచనం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజలములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును. ఎంత మంచి మాటతో ప్రభు ఈ దినాన మనల్ని దర్శిస్తున్నాడండి. పరిశుద్ధ ఆత్మదేవుడు గొప్పగా మనకు ఆదరించడానికి ఒక మంచి మాటను ప్రభు మనకిస్తుంటున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్న వారులారా అని ప్రభు మాట్లాడుతున్నారు. ఎంతమంది అయితే నిజంగానండి శ్రమల ద్వారా కృంగిన వేళలో, ఒంటరైన పరిస్థితులలో, ఎవరు చేరదీయలేని వేళలలో, ఆదరణ లేని పరిస్థితులలో గాలికి ఏ విధంగానైతే అటు ఇటు కొట్టుకొని పోయి ఒక వస్తువులాగా ఉంటామో ఆ విధంగా మనం కూడా ఉంటామండి. అలాంటి వారితో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను నీలాంజలములతో నీ కట్టడానికి కడుదును, నీలములతో నీ పునాదులను వేదును అంటున్నాడు. దేవుడు ఎంత గొప్పగా తాను నిర్మించుకున్న మనుషుల పట్ల ఎంత ప్రణాళిక వేసుకుంటాడండి. ఆయన వేసిన పునాదులు మరలా ఎవరు పెకిలించలేరు, అవి ఎవరు తీయలేరు. కాబట్టి దేవుడు మనకు ఇంత మంచి వాగ్దానం ప్రభు మనకి ఈరోజు ఇస్తుండగా, ఈ మాటను బట్టి దినమంతా ధైర్యం తెచ్చుకొని మనం ముందుకు కొనసాగుదాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు తప్పకుండా ప్రతి ఒక్కటి ఆయన నీ జీవితంలో నెరవేర్చే దేవుడు ఉంటున్నాడు. ప్రతిదీ నేను చూస్తున్న ప్రయాసం అంతయు వ్యర్థం కాకుండానట్లు ఆయన నీ కొరకు ఎదురు చూస్తుంటున్నాడు. తప్పకుండా నీకు మేలు చేస్తాడు, దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మీరు కృప చూపి సహాయం దయచేయండి. దినమంతే ప్రభా బిడ్డలకు ఆశీర్వకరంగా మలిచి సహాయం దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.